సరే, ఈరోజు డేటా వచ్చింది మన దగ్గరికి. ఎన్ని మందిరాల్లో ఎంతమంది విశ్వాసులు ఎట్లా వెళ్ళారో డేటా వచ్చింది. మరలా వచ్చే ఆదివారం లోపు మీరేం చేస్తారో తెలియదు. మందిరానికి వెళ్ళకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి, మీ ఆటంకాలు మీరు వరచండి అని చెప్పి వాడు ఆజ్ఞాపించి పంపిస్తాడన్నమాట. అంతేనా? ఆదివారం రోజే మన సహోదరులు, మన బంధువులు, అన్యులు, సహోదరులు, చుట్టాలు ఉంటే ఆదివారమే ఫంక్షన్ పెట్టుకుంటారు. అది ఎట్లా రాకుండా చేయాలని వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండారుగా వాడి సంబంధులు, వాడి స్నేహితులు, వాడి ఫ్రెండ్స్, వాడి వారసులు, అక్కడికి వెళ్తాడు. మన బంధువులే వాళ్ళు. ఆదివారం పెట్టుకుని పెట్టిస్తాడనమాట ఫంక్షన్. ఇప్పుడు ఏం చేయాలి? మందిరం మానేసి ఫంక్షన్కి వెళ్ళాలి. లేకపోతే మొహమాటం, మన ఫంక్షన్కి వాళ్ళు రారు, మన పిల్లల పెళ్ళికి వాళ్ళు రారు. లేనిపోయిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చింది, ఒక్క ఆదివారమేగా, మానేస్తే ఏం కాదు, వెళ్ళొచ్చేద్దాం, లేకపోతే ఆఖరి కానుకల పాటకైనా వచ్చేసేద్దాం. హల్లెలూయా.